హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఈ కర్రీ వచ్చేసి పచ్చిరొయ్యలు ఇంకా గోంగూర అండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే గోంగూర కూడా చిటికెడంత సాల్ట్ వేసి ఆయిల్ వేసి బాగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత పసుపు వేసాను. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటా అలాగే పచ్చిమిరకాయలు ఆనియన్స్ కట్ చేసుకుని అందులో వేసుకుని మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను. ఆ తర్వాత చిటికెడంత సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి బాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండాలి. అలా మగ్గిపోయిన తర్వాత మనకి తగినంత సాల్ట్ అలానే తగినంత కారం వేసుకోవాలి. మనకి ముందుగానే కారం వేసేసాం కాబట్టి మనం చూసుకుని మనకి రుచి సరిపడగా కారం వేసుకోవాలి. వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి అవి అందులోంచి ఆయిల్ పైకి తేలిపోయింది అన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే తగినంత వాటర్ కూడా పోసుకొని అలానే కొంచెం గరం మసాలా అలానే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు సిమ్లోనే వదిలేసి ఉడికించుకోవాలి. అలా అది దగ్గర పడిన తర్వాత ఈరోజు నేను కొత్తిమీర లేదని చెప్పేసి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని ఇంకో 5 మినిట్స్ అలాగే సిమ్లో వదిలేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదైతే చాలా రుచిగా వచ్చిందండి కూర అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.